Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగును మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. जय. नारायण परम ज्योति नारायण परः नारायण परम ब्रह्म तत्व नारायण परः नारायण परोक्षाता ज्ञानो नारायण परः अवतार मेहर बाबा नमामि नमो नारायण. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రియతముడు అతనితో సహజీవనం సాగించే సదవకాశాన్ని మనందరికీ కలుగు చేశాడు. అందుచేత ఆ ప్రియతమునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ప్రతిరోజు ప్రభు చరిత్రం 9వ భాగంలో నవజీవన ఘట్టాన్ని చెప్పుకుంటున్నాము. ఆ నవజీవన ఘట్టం ఈ రోజుకి 3791వ పేజీకి చేరుకుంది. ఇందులో ఆ పేజీలో 3791వ పేజీలో 2 పేరాలు ఉన్నాయి. ఆఖరిది ఆ మీద పేరా చెప్పుకున్నాం. ఇప్పుడు మరి ఆ పేరాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ముందుకు వెళదాం. నేను 100కి 100 పాళ్ళు సర్వ స్వతంత్రుణ్ణి అయినప్పటికీ ఆ పూర్తి స్వేచ్ఛానుభూతిని నేను ఇంకా పొందటం లేదు. ఆహార లేని మనందరినీ పిరికి వాళ్ళను చేసిందని నాకు అనిపిస్తోంది. డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోయే ఈ సహాయం అందే కాలం, పీరియడ్ ఆఫ్ హెల్ప్, నవజీవన షరతులకు నా వాగ్దానానికి భంగం కలగకుండా ఇంతవరకు మార్పులు చేయడానికి అవకాశం కల్పించింది. జనవరి 1వ తేదీ తర్వాత నేను సంపూర్ణ స్వేచ్ఛతో ఉంటాను. నవజీవనంలో ఈ జనవరి 1వ తారీఖు తర్వాత నేను సంపూర్ణ స్వేచ్ఛతో ఉంటాను అన్నది సందర్భోచితంగా నవజీవనానికి సంబంధించినదే అయినప్పటికీ ప్రతి జాన్యువరి 1 మనకి నూతన సంవత్సరం. ఆ 1వ తేదీని సంపూర్ణ స్వేచ్ఛతో ఉంటాను అన్న ప్రభువు యొక్క మాట అది విశ్వజనీయంగా
అది పని చేయడానికి సంపూర్ణ అవకాశం ఉన్నది. అందుచేత మనం ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం కాగానే జనవరి 1వ తేదీ ఆ ముందు సంవత్సరం బాబాతో గడిపిన జీవితాన్ని ఆ ముందు రోజు రాత్రి ఒక్కసారి వెనక్కి ఎత్తుకి తెచ్చుకొని గత సంవత్సరం నాకు బాబాతో ఇలాంటి సంబంధం నాకు కలిగింది. ఆ సంవత్సరంలో నేను బాబా కోసం ఎంతో ఎక్కువ తపన చెందాను. అంతకన్నా ఇంకా తీవ్రమైన తపనతో ఈ సంవత్సరం నేను ఆ ప్రభువును సంతోషపెడతాను అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా అది ఉపయుక్తం అవుతుంది. విన్నారు? జై బాబా. ఆ తర్వాత సహచరులందరినీ పైన సూచించిన 3 ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒక మార్గాన్ని తెచ్చుకోమన్నారు బాబా. ఆ 3 మీ జ్ఞాపకం చేస్తారు బాబా. నవజీవనానికి తన 1000 రూపాయలను ఇవ్వదలుచుకున్నవాడు, రెండవది డబ్బును ఇవ్వలేను అనుకునేవారు, మూడవది ఈ ధనమును సురక్షితంగా ఉంచుకోదలసిన వారు ఈ రోజు ఏ తప్పు చేయలేని స్థితిలో వెళ్ళిపోవచ్చు. ఈ 3 అవి. అయితే 1949లో 1000 రూపాయలు అంటే ఇప్పుడు దాని విలువ బహుశా ₹1,00,000 ఉంటుంది. అయితే ఆయన జనవరి నుంచే నవజీవనం గురించి ప్రస్తావన సాగిస్తూ మళ్ళీ జనవరి వరకు అంటే స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ జనవరిలో ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. కనుక వ్యక్తిగతంగా తమకు చెందే డబ్బును అందరూ హృదయపూర్తిగా బాబాకు సమర్పించేందుకు అనగా మొదటి మార్గాన్ని సమ్మతించారు. నవజీవనానికి 1000 రూపాయలు అందరూ ఇవ్వదలుచుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయానికి బాబా ఎంతగానో సంతోషించారు. ఈ వాక్యం భౌతికంగా తీసుకోండి, ఇది ఆధ్యాత్మికంగా కాదు. బాబా పురుష సహచరులందరినీ చేతులు ముఖం కడుక్కొని ఒకరి తర్వాత ఒకరిని వచ్చి తన ముందు నిల్చోమన్నారు. ఆయన కూడా తన చేతులు కడుక్కొని కొంత నీటిని ప్రతి ఒక్క సహచరుల చేతులపై పోశారు. వారందరినీ వరుసగా నిలబడమని గనిని ఈ క్రింది ప్రార్థనను గట్టిగా చెప్పమన్నారు. భగవంతుని సమక్షంలో మరియు భగవంతుని సాక్షిగా మేమందరము ఇష్టపూర్వకముగా మరియు సంపూర్ణ హృదయంతో మా ఆస్తి అయిన 1000 రూపాయల మొత్తాన్ని ఈ నవజీవనంలోని సహచరులందరి కోసం ఉపయోగించడానికి ఇష్టపూర్వకంగాను మరియు సంపూర్ణ హృదయంతోనూ సమర్పించడం జరిగింది. భగవంతుడు మన నవజీవనాన్ని జయప్రదం చేయుగాక. మన ఆలోచనలు ఎలా ఉండాలంటే పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండాలి. 1000 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడ్డారు కనుక, డబ్బు వచ్చింది కనుక ఇది భగవంతుడు జయప్రదం చేయగాక అనడం కాదని. అక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యాచరణలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కార్యాచరణ ప్రోత్సహించి దానికి సహకరించి తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటే ఒక గురువు ఆజ్ఞని తూచా తప్పక పాటించే ఒక ఉన్నత
శిష్య వర్గంగా వాళ్ళు చేసిన పని అది భౌతికంగా మనం ఆలోచన చేయరాదు. ఆ రెండో పేరాలో ప్రతి ఒక్కరూ తమ వంతు 1000 రూపాయలను త్యాగము చేసిన కారణంగా ఇక శాస్త్రులందరకు వారి పేరుపై ఏమాత్రము ధనమనేది లేదు. కొంత తరువాత మంచి ఆహారం జరుగుతుంది బాబా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విషయంపై నవజీవన నియమాలకు లోబడి మంచి ఆహారం ఎలా సమకూర్చాలి అన్నదాన్ని గురించి బాబా ఇలా చర్చించడం ప్రారంభించారు. మనం ప్రతిసారి గుర్తులో ఉంచుకున్న విషయం ఏంటంటే నవజీవనం అనేది నిరాశ నిస్పృహలతో పూర్తిగా నిండి ఉంటుంది. గురువు ఆజ్ఞయే ప్రాణప్రదంగా అందరూ భావించి జీవించవలసి ఉంటుంది. బాబా అంటున్నారు, ఇప్పుడు మన వద్ద అవసరానికి సరిపడా డబ్బు ఉన్నందున దారిలో మనం ఆహారమును ఖరీదు చేయవచ్చు, భిక్షాటన కూడా చేయవచ్చు. భిక్షాటనలో మనకు లభించే ముడి ధాన్యాలను మనం జనవరి 1వ తేదీ తర్వాత వాడుకోవచ్చు. జనవరి 1వ తేదీ తర్వాత నవజీవనంలో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కోవడానికి, అంటే ఉదాహరణకు పాటలు పాడడం, భిక్షాటన చేయటం, లంగోటి మొదలైన వాటి గురించి ప్రణాళికను రూపొందించేందుకు చేసే ఆలోచనలలో పూర్తి స్వేచ్ఛతో ఉండాలని కోరుకుంటున్నాను. అందువల్ల మీరు కనుక ఆహారానికి సంబంధించిన సమస్యను, అలాగే ప్రయాణము ఎలా చేయాలి అనే విషయంలోనూ, కాలినడకన లేదా రైలులోనా లేదా మీకు నచ్చిన విధంగా చేయడానికి మీరు బాధ్యతను స్వీకరించి నిర్వహించగలిగితే నేను ఎంతో సంతోషిస్తాను. ప్రతి విషయాన్ని కూడా ఆయన్ని ప్రేమించే ప్రేమికులుగా మనం ఖచ్చితంగా మనకి అన్వయించుకోవాలి. లవ్ మీ అని బాబా అన్నారు మనందరితో, నన్ను ప్రేమించండి అని. ఆ ప్రేమించడం ఆ సూచన ఏమిటది? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు యూ బై బాబా. నన్ను ప్రేమించండి అని చెప్పిన మాట పెద్ద బాధ్యత మనకిచ్చాడు బాబా. అందుచేత ఆ బాధ్యతని మనం 100 రూపాయలు చేయలేకపోయినా ఆయనకి సంతోషాన్ని కలిగించే విధంగా చేయగలిగితే ఆయన సంతోషిస్తారు. భగవంతుడు సంతోషిస్తే ఆ సంతోషం వల్ల మనకి ఆధ్యాత్మికంగా ముందుకు ప్రయాణం సాగించడానికి అవకాశం లభిస్తుంది. ముందుకెళ్తున్నారు బాబా. మీ నిర్వహణలో నేనేమి జోక్యం చేసుకోబోనని మీకు హామీ ఇస్తున్నాను. నేను మీకు సాధారణ ఆదేశాలను మాత్రమే ఇస్తాను. వాటిలోని వివరాలను మీరే చూసుకోవలసి ఉంటుంది. బాబా ఏ వివరణలు, ఏ సందేశాలు, ఏ విషయాలు అప్పుడు ఇప్పుడు మనతో ముచ్చట చేస్తే వాటిలోని వివరాలను మనమే చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు, ఇప్పుడు మనం. నీకు ఇష్టమైన ఆహారాన్ని భుజించడానికి కావలసిన ఏర్పాట్లను చేసుకునే స్వేచ్ఛను నేను మీకు ఇస్తున్నాను. నా అంచనాల ప్రకారం మీరు సమర్పించిన 15,000 రూపాయలు దాదాపు
6 నెలల వరకు సరిపోతుంది. నేను మీకు సహాయాన్ని అందిస్తానన్న వాగ్దాన సమయం డిసెంబర్ 31 వరకు ఉన్నప్పటికీ మన జనజీవనంలోని ఆహారం విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టవద్దు అనేది నా భావన. ఎంత ప్రేమ మీదో ఆ ప్రేమలో క్రమశిక్షణ ఉంది. మన ప్రేమలో క్రమశిక్షణ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమశిక్షణ ఉండదు. క్రమశిక్షణ అంటే మనం ఏమనుకుంటాం, జీవన పరంగా భగవంతుని యందు ఉన్నటువంటి ధ్యానం పరంగా అనుకుంటాం. కాదు, ఈ రెండూ కాదు. బాబాతో ఇంతవరకు మనం ఎన్ని జన్మలొచ్చి ఆయనతో సంబంధం కలిగి ఉన్నామో అన్ని జన్మలు వృధా అయిన కారణంగా మళ్ళీ జన్మించాము. ఈ జన్మలో అదృష్టవశాత్తు ఆయన మానవుడై అవతరించి మన మధ్య మసలి ఆయన ఔన్నత్యాన్ని ఆయనే తెలియజేసి మనందరికీ నాడు నేడు అవసరమైనటువంటి సూచనలన్నీ కూడా ఆయన అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. వాళ్ళు అప్పటి వాళ్ళు పాటించారు. కొంతవరకు ఆయన ప్రేమకు పాత్రులు కాగలిగారు. మనం పాటించడం లేదు, మనకు నచ్చినవే పాటిస్తున్నాం. అందుచేత మళ్ళీ మనకి జన్మలు తప్పు, ఖచ్చితంగా జన్మలు తప్పు. కానీ ఈ సహజీవనంలో ఆయన మళ్ళీ మనల్ని ప్రత్యేకంగా సమీకరించుకొని మనతో ఈ వ్యవహారం, ఏ వ్యవహారం? ప్రేమతో ఆయన ఆనాడు సాగించిన నవజీవనం అనేటటువంటి బృహత్తరమైన ఆ కార్యక్రమం మళ్ళీ మనకి ఇలా పునరుద్ఘాటిస్తున్నారు అంటే మనం ఖచ్చితంగా మనం ఆలోచించారు కదా. అంచేత నా ఆదేశాలను మాత్రమే, నేను ఆదేశాలను మాత్రమే ఇస్తాను. వాటిలోని వివరాలను మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు కూడా ఒంటె బండిని ఆవుల్ని అమ్మేయవచ్చు, కానీ గాడిదలను గుర్రాన్ని మనతోనే ఉంచుకుందాం. సామానులు మోసేందుకు ఇతర ప్రత్యామ్నాయాల్ని కనుగొనాలి. ఆహారం విషయంలో ప్రతి ఒక్కరికి వివిధ రకాలైన రుచులు, కోరికలు ఉన్నందున అప్పుడు ఇప్పుడు ఇదే పరిస్థితి. అప్పుడు ఇప్పుడు కూడా రుచులు, కోరికలు ఉన్నాయి. ఆఖరికి ఈ రుచులు ఆయన యొక్క ప్రేమతో మనం ఆయన కోసం చేసే కార్యక్రమాల్లో కూడా ఈ కోరికల్ని మనం చెప్పించుకున్నాం. సహవాసులో రుచులు కావాలి, ప్రత్యేక సమావేశాల్లో రుచులు కావాలి, పెద్ద పెద్ద కార్యక్రమాల్లో రుచులు కావాలి. ఆయన ఏం ఉత్తరాంధ్రది మాట, ఆయన తెలుసు మనం ఏమిటో, అందుకే అంటున్నాడు వివిధ రకాలైన రుచులు, కోరికలు ప్రతి ఒక్కరికి ఉన్నందున ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచడం సాధ్యమయ్యే పని కాదని తెలిసి ఆహార సమస్యను నిర్వహించడానికి ఎవరూ సంసిద్ధతతో తయారుగా లేరు. కానీ ఇప్పుడు తయారైపోయారు, అప్పుడు లేరు కానీ ఇప్పుడు తయారైపోయారు. బాబా స్వయంగా ఈ విషయంలో కలుగు చేసుకుని ప్రస్ఫుటమైన ఆదేశాలు జారీ చేస్తేనే
ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే అప్పుడు రుచి ఎలా ఉన్నా ఏమి పెట్టినా బాబా ఆదేశం మేరకు ప్రతి ఒక్కరూ దానిని తినడం జరుగుతుంది. ఏ ఒక్కరు వంట చేసే బాధ్యతలను స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. అదొక కారణం. వీటిలో జోక్యం చేసుకోనని బాబా తెలియజేసినప్పటికీ ఏదో ఒక సంఘటనను సృష్టించి దాని ద్వారా ఆయన అడ్డుపడకుండా ఉండదనే సందేహం వారి మనస్సులో ఉంది. ఇప్పుడే చేసాం, మనం ఎంత పెద్ద సంవత్సరం చేసేస్తాం. ఎందుకంటే క్యాటరింగ్కి ఇచ్చేస్తాం, మనమేమీ కష్టపడం. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇప్పటికీ మీరు తమిళనాడు ఆ ప్రాంతాల్లోకి వెళ్తే ఎక్కడెక్కడైతే ఉన్నతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులే చేస్తారు, భక్తితో చేస్తారు. అందరూ కలిసి కూర్చొని ఏదైతే చెయ్యాలి అనుకుంటారో దాన్నే చేసుకుంటారు. అందుకని ఇంకా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చాలా సత్పురుషులు ఉన్నారు. వాళ్ళు కూర్చుంటే సమావేశంలో అసలు పదార్థాలు తయారైనా కూడా వాటి ధ్యాస లేకుండా భగవంతుడితో ఉంటారు. ఈ మీకు ఎందుకు బాబా చెప్పిస్తున్నారంటే మనం మనకిచ్చిన ప్రాధాన్యత భగవంతుడికి ఇవ్వడం లేదు అన్న విషయం బాబాయే తెలియజేస్తున్నారు. అందుచేత రుచులు కోరికలు ఉన్నందున ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచడం సాధ్యమయ్యే పని కాదని తెలిసి ఆహార సమస్యను నిర్వహించడానికి ఎవరు సంసిద్ధతతో తయారుగా లేరు. ఇప్పుడు కూడా అందుచేత వీటిలో జోక్యం చేసుకోనని బాబా తెలియజేసినప్పటికీ ఏదో ఒక సంఘటనను సృష్టించి దాని ద్వారా ఆయన అడ్డుపడకుండా ఉండాలనే సందేహం వారి మనస్సులో ఉంది. ఈ విషయాల్లో ఆయన ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా సహచరుల మధ్య సామరస్యత కోల్పోయేలా చేసి తన పాత అలవాటు ప్రకారం పరోక్షంగా జోక్యం చేసుకుంటారేమోనని వారి సందేహం. ప్రేమ వలన, ప్రేమతో అది బాబా మీద ఉండే ప్రేమతో ఏ పైన చేయడానికి శాస్త్రం అది చాలా గొప్ప విషయం. కానీ మన దగ్గర ఉండే వనరుల్ని, మన పరిస్థితిని, మన కెపాసిటీని, మన ఋషులు అభిరుచులను బట్టి చేయడం అది అసమంజసం అనిపించుకుంటుంది. అప్పుడు ఇప్పుడు కూడా తన సహచరుల ఆలోచనలను గమనించి బాబా నిర్మోహమాటంగా వారికి మరొకసారి ఇలా చెప్పారు. నేను ఈ ప్రతిపాదనను ఎంతో తీవ్రంగా పరిగణిస్తూ చెప్తున్నాను. ఎంతో తీవ్రంగా పరిగణిస్తూ చెప్తున్నాను. మీరు కనుక ఈ ఆహార సమస్యను పరిష్కరించుకున్నట్లయితే నా తలపై నుండి గొప్ప భారాన్ని దించేసిన వారవుతారు. నాడు నేడు మీరు కనుక ఈ సమస్యను పరిష్కరించుకున్నట్లయితే నేను నిజంగానే ఎంతో ఊరట పొందుతాను. ఆహారం కోసం మీకు ఇష్టమైన రీతిలో మీ ఏర్పాట్లను మీరే చేసుకోండి. ఈ సెంటెన్స్ పట్టిసా మనం. ఆహారం కోసం మీకు ఇష్టమైన రీతిలో మీ ఏర్పాట్లను మీరే చేసుకోండి. ఇంకా చెప్పాలంటే భోజన సమయం గురించి కానీ, ఏ విధమైన ఆహారం ఉండాలని కానీ, మాంసం ఉండాలా లేదా అనే విషయాలు లాంటి వేటి గురించి కానీ నేను కలుగు చేసుకోను. ఆడు నేడు కూడా. అంతేగాక ప్రయాణ సమయం గురించి కానీ, ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగించాలని కానీ,
నేనేమి కలుగు చేసుకోను. రైలులో వెళ్ళాలా లేక కాలినడకన వెళ్ళాలా అన్న విషయం మీకు మీరే నిర్ణయించుకోవచ్చు. నేను అన్ని మీకే వదిలేస్తున్నాను కనుక మీరు ఎందుకు ఇంకా సందేహిస్తున్నారు? నాడు నేడు మనం మాత్రం ఏమి సందేహం లేకుండా చేసుకుంటాం మన పనులు. ఆయనతో నిమిత్తం లేకుండా కూడా చేస్తుంటాం. కానీ ఇది నవజీవనం. నాటికి నేటికి ఆయనతో మనం గడిపేటటువంటి జీవనం. అప్పుడు నవజీవనం అయితే ఇప్పుడు సహజీవనం. ఆది, పెండు, ఏరిచ్, డాంకిన్, సదాశివులతో బాబా సంప్రదించారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయంలో నిరాకరిస్తున్నారు. ఎందుచేతనంటే ఎటువంటి భేషజానికి తావు లేనట్టుగా కనబడే బాబా ఇస్తున్న ఈ స్వేచ్ఛ చివరకు తమ మెడకు ఉరితాడులా చుట్టుకుంటుందని వారి భయం. చివరకు వారంతా కలిసి ఒక నిర్ణయానికి వస్తూ ఆహారం కోసం ప్రస్తుతం బాబా అవలంబిస్తున్న ఈ భిక్షాటననే కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తపరిచారు. ఈ పనిముట్టు మీ అందరిలో ఒకటి. మీ అందరి మనసులో ఈ పనిముట్టు లేదు. మీ అందరికన్నా చాలా కనికృష్ణమైన స్థితిలో ఉంది ఈ పనిముట్టు. అయినప్పటికీ ప్రేమ అనేది మనం ఈ అవతారంలో నేర్చుకోవాల్సి ఉండగా ఆచరణలో పట్టడానికి అవకాశం ఉండగా మనం ప్రేమించాలి, ప్రేమించబడాలి, ప్రేమను ప్రేమించాలి అనుకుంటూనే ప్రేమతో పాటు అన్నిటినీ ప్రేమిస్తున్నాం మనం. ప్రేమను ప్రేమించి ప్రేమతో, మిగతా వాటిని కాదు. అయితే మిగతావి అంటే ఏమిటి? ఏదైతే భేష్ అనే మాట వాడారో బాబా, ఇంత మెటిక్యులస్ గా సీరియస్ గా బాబా చెప్పే విషయాల్ని తీసుకున్నప్పుడే ఒకవేళ మళ్ళీ జన్మ ఉన్నా ఆ నెక్స్ట్ జన్మలో రూపం మారిపోయినా సరే మనలో ఉన్నటువంటి ఈ ప్రేమ అభిలాష నూతన విధంగా మనకి ఆ నెక్స్ట్ జన్మలో మనకి సహకరించడానికి అవకాశం ఉంటుంది. ముందుకెళ్తున్నారు బాబా ఖనీని ఉద్దేశించి, ఆది నువ్వు కలిసి ఆహార విషయంలో తీవ్రంగా అసంతృప్తులై ఉన్నారు కదా, మరి ఇప్పుడు ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకోవచ్చు కదా. నీకు అది చక్కని అవకాశం. ఈ అవకాశాన్ని నీవెందుకు చేజిక్కించుకోవు అని అడిగారు. ప్రతి ఒక్కరూ కనుక సహకరించినట్లయితే ఈ ఆహార బాధ్యతలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఘని సమాధానమిచ్చాడు. ఏరిచి చెప్తూ ఇది కనుక బాబాను సంతృప్తిపరిచినట్లయితే ఎంత పిచ్చివాళ్ళో చూడండి. ఆయన సంతృప్తి పడతాడా? నాడు నేడు నాడు సన్నిధి మండలి ఆయన అంగాలుగా పనిచేశారు. మనం ఇప్పుడు ఆయన అంగడిగా పనిచేస్తున్నాం. నాడు వాళ్ళు అంగాలైతే మనం ఇప్పుడు ఆయన అంగడిగా పనిచేస్తున్నాం. అనుమానం ఎవరికైనా ఉంటే, ఇంకా తెలుసుకోవాలంటే నన్ను ప్రత్యేకంగా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. బాబా ప్రతి ఒక్కరూ కనుక సహకరించినట్లయితే ఈ ఆహార బాధ్యతలు తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని గని సమాధానం ఇచ్చాడు. ఏరిచి చెప్తూ ఇది కనుక బాబాను
సంతృప్తి పరిచినట్లయితే సహకారాన్ని అందించేందుకు నేను 100% సిద్ధంగా ఉన్నాను. సంతృప్తి పరిచినట్లయితే సిద్ధంగా ఉన్నాను బాబాని. చూడండి, కండిషన్ కాని కండిషన్. అయితే నేను మాత్రం పర్యవేక్షకుడిలా కానీ కార్యనిర్వాహకుడిలా కానీ ఉండదలుచుకోను అన్నాడు. అందుకే మీరు దేన్ని కూడా భౌతికంగా లేదా లౌకికంగా తీసుకోవద్దు, ఆధ్యాత్మికంగా తీసుకోండి. మెహర్ బాబా సెంటర్లో కార్యదర్శి అవసరం. అదే మెహర్ సెంటర్ షుడ్ వర్క్ అనే దాంట్లో సెంటర్లో జరిగే కార్యక్రమాన్ని చక్కగా సంరక్షించేందుకు ఒక కార్యదర్శి అవసరం. ఆ కార్యదర్శి గురించి ఆమందగర్ సెంట్రల్ సెక్రటరీ రంగోలీతో మాట్లాడవలసి వచ్చినప్పుడు బాబా ఆయనకి ఏం చెప్పారు తెలుసునా మీకు? ఇలా చెప్పాడు, నువ్వు కార్యదర్శి అంటే ఏదో పెద్ద పదవి అనుకుంటున్నావు. కార్యదర్శి అంటే ఏమిటో చెప్తా చూడు. అకారణంగా సెంటర్లో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళంతా ఒకరోజు వాళ్ళ చెప్పులు, వాళ్ళు ధరించిన బూట్లు అన్ని తీసి నీకు ఎడా పెడా కొడితే అన్ని ఆ దెబ్బలన్నీ తిని నీ ముఖంలో చిన్న చిరునవ్వు ఉండి నా తప్పిదాన్ని క్షమించండి, ఏం చేశానో తెలుసుకోలేకపోయాను అని అనగలిగే స్థితిలో కార్యదర్శి ఉండాలా. అలాంటి కార్యదర్శి ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? చెప్పలేరు మీరు. అందుచేత నాడు నవజీవనం, నేడు సహజీవనం మనకి ఒక ఉన్నతమైనటువంటి వేదిక. ఆ వేదికలో మనం అన్నీ తెలుసుకోవచ్చు. అన్నీ తెలుసుకునే అవకాశం బాబా మనకి కలుగజేస్తున్నారు. మీరంతా కూడా శ్రద్ధగా వింటున్నారు. కనుక ఈ శ్రద్ధని అశ్రద్ధ చేసుకోక ఆధ్యాత్మికంగా మీ పురోగతి క్రమంలో సాగేటట్టుగా చూసుకోండి. ఎంతకన్నా మీ ఉన్నతమైన పరిస్థితిని కోరుకునే ఈ పనిముట్టు మీకు చెప్పడానికి ఇంకేమీ లేదు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. చిన్న గ్యాప్. మహర్షి కరం ద్వారా బాబా రాయించిన పాటల్లో, గీతాలు, కీర్తనలు ఒక్కొక్కటి
పాడుకుంటూ అందులో ఉన్నటువంటి రహస్య సౌరభాల్ని ఆఘ్రానిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 10 అంతాలు లేనట్టి అద్వైతమా అవని జనులంత ఆశించు అపురూపమా మౌనమును దాసి భాషించు దివ్యత్వమా మౌనమును దాసి భాషించు దివ్యత్వమా మనసు హరించి మేల్కొల్పు ఆనందమా అనే ఒక గజల్ని మనం 3 చరణాలు చెప్పుకున్నాం పల్లవితో పాటు. ఇంకా 3 చరణాలు ఉన్నాయి. ఈ 3 చరణంలో 4వ చరణం ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. మహిళ మేధావులందరికీ వేదాంతమా మరి పామరులకందరికీ పరమార్థమా మహిళ మేధావులందరికీ వేదాంతమా మరి పామరులకందరికీ పరమార్థమా పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా లేవు లేవన్న నాస్తికుల కాధారమా. ఇందులో వేదాంతమా పరమార్థమా సర్వస్వమా ఆధారమా అన్న మాట్లాడాయి. ఈ చివరి మాట అన్ని కూడా మకుటాలు శీర్షికలను కూడా మనం అనవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆయన యొక్క ఆదేశాలను కూడా అనుకోవచ్చు. మేధావులు మోస్ట్ ఆఫ్ ది పాపులస్ ఆర్ ఆల్ ఇంటెలిజెంట్. ఎక్కువ మంది 199 మంది మేధావులే. ఇప్పుడు ఈ మేధావులకు ఏం చేశాడైనా తోకలు కట్ చేశాడు. ఎలాగా మేధస్సు ఉన్న చోట నేను ఉండను అన్నాడు. మేధస్సు ఉన్న చోట నేను ఉండను అని పాయింట్ బ్లాంక్ గా చెప్తే దాన్ని పక్కన పడేసి మేధస్సుతోటే కార్యక్రమాలన్నీ నిర్వహణ చేస్తున్నారు. పూర్తిగా మేధస్సు. ఒక సమావేశం మీటింగ్ పెడుతున్నారు, అందరూ సమావేశం అవుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, మేధస్సుతో ఆలోచిస్తున్నారు. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది చేస్తే ఇలా ఉంటుంది, అది చేస్తే అలా ఉంటుంది అని మేధస్సుతో ఆలోచిస్తున్నారు. ఎలాగండి అన్నయ్య, మరి మేధస్సుతో ఆలోచించకపోతే మరి దేంతో ఆలోచించుకుంటారు అని మీకు అడగాలి అనే ఒక ఆలోచన రావచ్చు, తప్పలేదు. బాబా ముందు మనం అందరం చిన్నపిల్లలమేనా? బాబా ముందు మనందరం చిన్నపిల్లలమనే భావన మనలో ఉంటే, ఏమీ తెలియని వాళ్ళం అనే భావన ఉంటే, ఏదైనా ఆయనే నిర్వహిస్తాడు అనే విశ్వాసం ఉంటే మనం ఎందుకు ఆలోచించాలా మేధస్సు? అందుకని ఎక్కడైతే మేధస్సు ఉంటుందో నేను అక్కడ
ఉండను అన్నాడు. ఈ ఒక్క కారణం చేతనే ఎన్నో సెంటర్లు కోపతాపాలు ప్రదర్శించడం, చివరికి అవసరమైతే కొట్టుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇంకేత ఆధిపత్యపు పోను, అది మేధస్సు చాలా స్థాయికి వెళ్ళిపోతుంది. అందుకని మహిళ మేధావులందరికీ వేదాంతమా, వేదాలు ప్రాచీనమైనవి, కర్మ పావనమైనవి, ఆధ్యాత్మిక మార్గంలో అతి ఉన్నతమైనటువంటి విషయాలను మనకి అవి వెల్లడి చేసి, ఆ వెల్లడి చేసిన ఉన్నత విషయాలు అవగాహన చేసుకొని ఆ విధంగా దేవుడితో సంబంధం పెట్టుకోమని వాటిలో స్పష్టంగా ఉంది. మహిళ మేధావులందరికీ వేదాంతమా, మరి పామరులకందరికీ పరమార్థమా. పామరులు ఉన్నారు, వాళ్ళకి మేధస్సు పరుడు. నేను చాలా సెంటర్లకి పూర్వం వెళ్ళినప్పుడు కొన్ని సెంటర్లో అసలు ఆడంబరం అనేది కనబడేది కాదు. చాలా సాదా సీదాగా ఉండి, ప్రసాద్కి కూడా ఏదో పెట్టాము అన్నట్టుగా పెడుతూ ప్రేమకి ప్రాధాన్యత ఇచ్చి వచ్చిన వారితో ప్రేమగా మాట్లాడడం, ఆ వచ్చిన వాళ్ళని అవసరమైతే 4 విషయాలు చెప్పండి అని అడిగి తెలుసుకోవడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మరి అవి లేవు. ఇందువల్ల మేధస్సు, కానీ ఇక్కడ ఎక్కడైతే మేధస్సు పని చేయదు అక్కడ బాబా ఉంటారు, అక్కడ యథార్థమైన పని జరుగుతుంది. గుర్తుంచుకోండి, అక్కడ డబ్బు ఉండదు, గొప్ప గొప్ప ప్రదర్శనలు ఉండవు, చాలా నిరాడంబరంగా చేస్తారు. ఆదికే కానీ భారతీపురం బాబా గురించి ట్రైనింగ్ స్కూల్లో, టీచర్ ట్రైనింగ్ స్కూల్లో, గైడ్ సెంటర్లో చెప్పడానికి వచ్చాను. అప్పుడు చేసినటువంటి కార్యక్రమం చాలా నిరాడంబరంగా చేశారు అప్పుడున్న వాళ్ళు. ఈ పనిమట్టు కూడా ఉంది. 1000 మంది హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. గైడ్ సెంటర్లో జాక్సిస్ మాల్ మాట్లాడారు, ఆదిత్యరాని మాట్లాడారు. ట్రైనింగ్ స్కూల్ కదా, టీచర్స్ ట్రైనింగ్ స్కూల్, చాలా మంది టీచర్స్ హాజరయ్యారు. చెప్పిన విన్నారు. బాబా ప్రసాదం అంటే అబ్రహం గారిలో డబ్బులు ఏదైతే ఎంతైనా పెట్టగలడు ఆయన, కానీ ఎంత సరళంగా ఎంత సింపుల్ గా చేయాలో అలా చేయించాడు ఆయన. అప్పుడు బాధ్యతని నిర్వహించడంలో ఏమాత్రం లోటు చేయలేదు, కానీ ఆడంబరాలు లేవు, జాంబికాలు లేవు. ఏ అతిథులు అయితే వచ్చారో వాళ్ళు మాత్రమే మాట్లాడారు. వాళ్ళని పరిచయం చేస్తూ ఉపోద్ఘాత వాక్యాలు పద్మనాభం గారు చెప్పారు. అదే ఇప్పుడైతే మరి నేను చెప్పను, మీకు తెలుసు. అందువల్ల ఈ పామరులు ఎక్కడైతే ఉండి బాబా కార్యక్రమం చేస్తారు, పామరులు అనగా
మేధస్సు ఉపయోగించని వాళ్ళు, మేధస్సు లేని వాళ్ళు, కేవలం ప్రేమతో పనిచేసేవాళ్ళు. మహిళ మేధావులందరికీ వేదాంతమా, మరి పామరులకందరికీ పరమార్థమా. ఎవరైతే తెలిసి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి పద్మనాభం గారిని కలిసి తాను ఇంత కార్యక్రమం చేశాడు, ఆయన పిలిచి మీరు కూడా ఒక 10 మాటలు 4 మాటలు చెప్పి మాకు సంతోషపడతారంటే ఆదివారం రండి, మేము కార్యక్రమం చేస్తాం, అప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు అడుగులు కానీ ఇందులు కానీ అని చెప్పేవారు. అంచేత పంచువాలకి మహిళ మేధావులందరికీ వేదాంతమా, మరి పామరులకందరికీ పరమార్థమా. పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా, సర్వస్వమా. ఆస్తికులు అంటే దేవుని నమ్మిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం 180 మంది పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, గురువుల్ని కలుస్తారు, వివిధ రూపాల్ని ఆరాధిస్తారు, పురోహితులు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? ఆస్తికుల్లో అందులో ఉంటాం. మనం ఆస్తికులం కాదు, నాస్తికులం కాదు, బాబా ప్రేమికులం. పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా అన్ని చేస్తారు వాళ్ళు. మరి అన్ని వాళ్ళు చేసుకునే విధంగా ఈయన అనుగ్రహించవలసిందే. ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్ని జరుగుతాయి, అన్ని కర్మకాండలు జరుగుతాయి. మరి ఆ క్షేత్రజ్ఞుడు దాన్ని అంగీకరించకపోతే జరగదు. కానీ బాబా ప్రేమికులకు బాబా ఏమన్నాడంటే మీకు కర్మకాండలతో పని లేదు అని చెప్పాడు. అయినా రహస్యంగా దేవాలయానికి వెళ్తూ కర్మకాండలు చేయిస్తూ లక్షలు ఖర్చు చేస్తూ ఉన్న బాబా ప్రేమికులు ఉన్నారు. పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా. ఇక్కడ వాళ్ళకి ఎందుకు సర్వం అవుతాడంటే ఈ కర్మకాండలు చేసేవాళ్ళు ఏ కర్మకాండ కూడా ఆనాడు అంటే ఋషులు మహర్షులు ఉన్న రోజుల్లో జరిగినట్టు వెళ్ళడం లేదు. ఇప్పుడు సాధారణ వర్షాలు జరుగుతున్నాయి. మరి అందులో లోటుపాట్లు ఉంటే దానివల్ల కర్మానుభవించాల్సి వస్తుంది. లేదా ఒకవేళ ఆ రుక్కులో చదవడంలో తప్పు వస్తే అది ఒక విధంగా చెప్పాలంటే అపాయం కూడా చేస్తుంది. అందుకని పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా. లేవన్న నాస్తికుల కాధారమా. మీకు తెలుసు విద్యాలయాల్లో గురువులు ఎవరైతే చదువు మీద ఏకాగ్రత చూపించరు వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటారు. ఎందుకు? వాళ్ళు చెప్పినట్టు చదవరు, చదివిన వాళ్ళకి అర్థం కాదు, ప్రత్యేక క్లాసులు పెట్టి చెప్తా ఉన్నారు రారు. ఇలాంటి వాళ్ళు ఈ నాస్తికుల తరగతిలో ఉంటారు. ఈ నాస్తికుల తరగతిలో మరికొంతమంది ఉన్నారు దేవుణ్ణి దూషించేవాళ్ళు. అంచేత వాళ్ళకు కూడా ఈయనే ఆధారపడుతుంది. దేవుణ్ణి దూషిస్తే ఏమవుతుంది? శాపగ్రస్తుడు అయిపోతాడు.
శాపగ్రస్తుడు కూడా కాపాడుతాడు బాబా. అందుకని లేవు లేవన్న లేవు లేవన్న నాస్తికుల కాధారమా. మెహర్ బాబా సామ్రాజ్యం ఇది, ప్రేమ సామ్రాజ్యం, చాలా చిన్నది. ఇంతకన్నా అంటే 99 పాళ్ళు సామాన్య ప్రపంచం అయితే, ఒక్క పాలు బాబా ప్రపంచం ఉంది. బాబా ప్రేమికులు ఒకే ఒక్క పాలు. ఆ 99 మందిలో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో, ఈ ఒక్క పాల్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఈ చరణం మళ్ళీ మనం ఒకసారి గానం చేసుకుందాం. మహిమి మేధావులందరికీ వేదాంతమా, మరి పామరులకందరికీ పరమార్థమా, పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా, పూజలను చేయు ఆస్తికుల సర్వస్వమా. లేవు లేవన్న లేవు లేవన్న నాస్తికుల కాధారమా, లేవు లేవన్న నాస్తికుల కాధారమా. ఈ శరీరాన్ని కొవ్వొత్తి చేసి లేదా ఒక ఒత్తి చేసి ఆయనకి హారతిచ్చిన బాబా రుణం తీర్చుకోలేదేమో ఈ పనిముట్టు. ఎందుచేత ఈ కీర్తనలు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఎంత సాహిత్యం వాడో అంత సాహిత్యం మెహర్షి కలంలో ఆయన ఉండి అంత సాహిత్యాన్ని అందించాడు. అంచేత ఏమిచ్చి ఆయన రుణం తెచ్చు. అసత్యం ఏదో నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మీకు ఆయన మళ్ళీ ఈ కీర్తనలో చొప్పించి తెలియజేస్తున్నాడు. గనికి నవజీవనం మీద గీతం రాయమని ఎందుకు బాబా చెప్పారండి? దేనికి? అప్పుడు వాళ్ళకి తెలియలేదు, తర్వాత తెలియలేదు. కానీ అదే నవజీవనం గురించి 2 గీతాలు ఆయన మెహర్షి కలమై మీ అందరికీ అందిస్తే అందుకున్నారు మీరు. ఈ 2 గీతాలు కూడా అంటే రెండోది ఇంకా మనం ఆఖరిని నవజీవనం పూర్తి చేసుకుంటూ పాడుకుంటాం. మొదటిది ఆల్రెడీ మీరు విన్నారు, నవజీవనము గడిపినావు అన్న గీతాన్ని అందరూ పాడుకుంటారు. ఇది అంటే నవజీవనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు కదా, ఆ గీతం వల్లే కదా. మరి ఘనీ రాసిన వచన కావ్యాన్ని చెప్పుకుంటున్నారంటే అదే చెప్పుకుంటున్నారు ఆ రోజు నవజీవనం రోజుని, అక్టోబర్ 16ని. అంచేత ఆయన బాగా ఆలోచించి ఈ కార్యక్రమాలు సజావుగా ఉన్నతంగా సాగాలని అనేక మందికి ఆయన అవకాశం ఇచ్చి రాయించుకున్నారు. కల్పన మధుసూదన్ ఆనాడు అతని కలం ద్వారా వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడా ఇది విశ్వానికే ఒక హారతి పాట అవుతుందని. బాబా యొక్క యూనివర్సల్ ప్రేయర్స్ ఎలాగైతే ఒక క్రమంలో నాటి నుంచి నేటి వరకు చదవబడుతూ ఉంటున్నాయో దాని గురించి కూడా మేమాల్సి వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చదువుతున్నాను. కానీ ఆ ప్రేయర్స్కి
మన సోదరులు భాస్కర్ రాజు గారు 3 తయారు చేసి అవి మనందరికీ కూడా రిలీజ్ చేశారు చాలా కాలం కిందట. అదే అప్పటి నుంచి కూడా ఎక్కువ మంది 80% చదువుతున్నారు. ఒక 20% కొంచెం మార్చి చదువుతున్నారు. దాని మీద మళ్ళీ ఇప్పుడు టాపిక్ రేజ్ అయింది. దాని మీద మొన్ననే వాళ్ళందరికీ కూడా తెలియజేయడం అయింది. అడిగారు హైదరాబాద్ నుంచి, కాబట్టి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ 3 భాస్కర్ రాజు అనేటటువంటి ఒక పనిముట్టు చేత ఏవైతే ఆయన రాయించారో ఇవే మక్కువతో ఆంధ్రులతో చదువుకుంటున్నారు. అంతటి వీటినే కన్ఫర్మ్ చేయండి అని ఒక సూచన వాళ్ళు అడగడం, ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా జరిగింది. అందుచేత ప్రతిదీ కూడా కాలానుగుణంగా కాక ఆయన అభిష్టానుగుణంగా జరుగుతుంది. అది మనకి మంచి ఫలితాలని సద్భావాలని కలుగజేస్తాడు. మూర్ఖులు కొంతమంది ఉంటారు. చేరి మూర్ఖుని మనసు రంజింప సఖ్యమా అని ఒక మాటే ఉంది. కనుక హరిబాబా ప్రేమికుల్లో మూర్ఖులు ఉండరని నేను అనుకుంటాను. ఒకవేళ ఉంటే వాళ్ళతో దురదృష్టవంతులు ఎవరు ఉండరు. మూర్ఖత్వం ఉండకూడదు. ఇప్పుడు మీకు అందుకే నేను ఇప్పుడైతే చెప్పడం కొంచెం తగ్గించే కానీ ప్రతి సమావేశంలో అంటే ఈ సహజమైన కార్యక్రమంలో మీరు ఎప్పుడు దీన్ని ఆపేయండి అని నాకు అడిగితే అప్పుడు ఆపేస్తాను అని చెప్తున్నాను. మీరు వింటున్నారు బాబా యొక్క అనుగ్రహం వల్ల అది సజావుగా సాగుతుంది. బాబా కూడా పర్మిషన్ ఇచ్చారు. మీకు అక్కర్లేదు అనుకోండి, ఆయన వెంటనే ఆపించిస్తాడు, ఖచ్చితంగా ఆపిస్తాడు. జరిగినంతకాలం మాత్రం ఆయన ఇచ్చే ప్రకారం ఎలా జరగాలో అలా జరిపించుకుంటూ అందరిలో కూడా ఎలివేషన్ తెస్తాడు ఆయన. అందుకని ప్రియమైన మిత్రులారా, మీరందరూ కూడా బాబాకి ప్రియులు కావాలి, బాబాకి మీరు ప్రియులు కావాలి. మనకాయన ఎలాగూ ప్రియతముడే, దేవుడే. కానీ మనం కూడా ఆయన ప్రియము కావాలి అంటే ఆయన యొక్క నామస్మరణని ప్రతిరోజు చేసుకుంటూ ఆయన యొక్క ఆ సందేశాలని వింటూ చదువుకుంటూ కొంచెం మా జీవితాల్లో ఆపాదించుకొని అని పేరు చెబుతున్నాం కదా, అలాగే ఆపాదించుకొని ఆ విధంగా జీవితాన్ని సాగిస్తే తప్పకుండా ప్రభు సంతోషిస్తాడు. మనం ఆయన్ని సంతోషపెట్టాలంటే స్వచ్ఛమైన ప్రేమను ఆయనకి ఇవ్వాలి. ఆ స్వచ్ఛమైన ప్రేమ ఇవ్వడానికి ఇప్పటికి కూడా ఒక్కరి వల్ల కూడా సాగలేదు. మనం ప్రయత్నం చేద్దాం. రోజు సాగడం చేస్తున్నాం కదా, ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు ఇతర యావకేషన్స్ అన్ని తగ్గించుకొని బాబాతోనే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై. అవతార్ మెహర్ బాబా की जय.